సునాదస్వరము ఆగస్టు 30. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరి యేసు మార్తాతో చెప్పిన మాటలివి. మరి ఆయన పాదసన్నిధి దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటున్నప్పుడు మార్తా విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నది. అప్పుడు ప్రభు మార్తాతో ఈ మాటలు చెప్పాడు. నీవు అనేకమైన పనులు గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని చెప్పాడు. మరి ప్రభు దృష్టిలో అవసరమైనది ఒక్కటే. మరి ఆయన పాదసన్నిధిలో మరియ కూర్చున్నది, ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని చెప్పాడు. మరి ఏదైతే ప్రభు సన్నిధిలో మనం కూర్చొని మరి పొందుకుంటామో అది అన్నిట్లో ఉత్తమమైనది. అది ఎవరు కూడా మన యొద్ద నుండి తీసివేయలేరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మనం అనేకమైన పనులు పెట్టుకొని ఏదో చెయ్యాలని విచారం కలిగి తొందరపడుచుంటాం. అయితే అవసరమైనది ఒక్కటే, అది ప్రభు సన్నిధిలోనే మనం పొందుకోగలం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని. ఎవరు కూడా దాన్ని దొంగలించలేరు. ఏదైతే ప్రభు పాదసన్నిధిలో మనం పొందుకుంటామో దాన్ని ఎవరు కూడా దొంగలించలేరని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే 16వ కీర్తనలో దావీదు రాజు రాశాడు, మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను, సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నానని చెప్పాడు. దావీదు దగ్గర ఎన్నున్నప్పటికీ కూడా ఆయన దేవునిపైనే తన గురి నిలుపుకున్నాడు. అందుకే శ్రేష్టమైన స్వాస్యాన్ని పొందుకున్నాడు. ఎవరు కూడా అది తీసివేయలేరు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, అవసరమైనది ఒక్కటే. ప్రభు పాదసన్నిధిలో ప్రతిరోజు కూర్చొని ఆయన మాటలు విందాం, ఆయన దగ్గర నేర్చుకుందాం. అది అన్నిట్లో ఉత్తమమైనది, అది ఎవరు కూడా తీసివేయలేరు. కాబట్టి విస్తారమైన పనులతో తొందరపడి అలసిపోకుండా ప్రభు పాదసన్నిధిలో ఆయన మాటలు విని ఆయన నుండి శ్రేష్టమైన స్వాస్యమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మరియా వలె మేము ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునే కృప దయచేయండి. ఎవరు కూడా తీసివేయలేని శ్రేష్టమైన స్వాస్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.